ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా కోటా సారీస్తో మీ ముందుకు వచ్చాను. అన్ని రకాల కోటా సారీస్ ఉన్నాయి. యాక్చువల్గా మ్యాక్సిమం కోటా అంటే జైపూర్ నుంచి, రాజస్థాన్ నుంచే మనకు తయారవుతాయి. ప్యూర్ జరీ కోటా కూడా ఈ మధ్య నాకు ఇప్పటి వరకు జరీ కోటాలు అంటే ప్యూర్ జరీ ఓన్లీ హ్యాండ్లూమ్స్ అనుకునేదాన్ని. అవి పవర్లూమ్స్లో కూడా తయారవుతాయంటే ప్యూర్ జరీతోటి. అవి ఇంకా నేను తెప్పించలేదు. 10,000 అబోవే ఉంటున్నాయి. అవి కూడా ఏం తక్కువ ఉండటం లేదు. జరీ మరి రేట్ పెరిగిపోయింది కదా. ఈవెన్ దో నేను ఫస్ట్ సిల్క్ కోట, జరీ కోట, ఇది గోటా వర్క్ ఫస్ట్ ప్యూర్ సిల్క్ కోట అండి. ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇది గోటా వర్క్ హ్యాండ్ వర్క్ చాలా ఫేమస్. ఇవి చాలా కాస్ట్ ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే చేత్తో చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇవి లైట్ వెయిట్, చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. జరీ బోర్డర్స్ పైన కింద వచ్చినాయి. సిల్వర్ కలర్ రిబ్బన్స్ లా వస్తాయి అనుకుంటాను. వాటిని ఇక్కడ డిజైన్లో ఇలా వర్క్ చేశారండి. సో ఈ చీర పళ్ళు, బ్లౌజ్ కూడా ఇందులోని పళ్ళు సింపుల్ గానే ఉంటుంది. బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. పళ్ళు మొత్తం ఇంక ఈ చీరలు ఆల్మోస్ట్ అన్ని ప్రింట్స్ కూడా ఇలాగే వస్తున్నాయండి. పళ్ళులో ఒక లైన్ ఇస్తారు, బోర్డర్స్లో ఎలా వస్తుందో అలా పళ్ళులో ఒక లైన్ వచ్చి ఇంకా అంతకు మించి ఎక్కువ వేరు. ఈ ఫ్లవర్స్ అక్కడక్కడ ఈ వర్క్ చూసారా, కొంచెం దగ్గరగా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత హ్యాండ్ వర్క్ అంటే మనం చిన్న జాకెట్ చేయించుకోవాలంటేనే మినిమం 1000 రూపీస్ పెడితే కానీ వర్క్ తయారవ్వటం లేదు. సో నాకైతే చాలా రీజనబుల్గా అనిపించినాయి, చాలా నచ్చినాయి. ఎక్కువ తేవటానికి ఇప్పుడు హ్యాండ్ వర్క్ కంటే ఇదిగో ఎంబ్రాయిడరీ వర్క్, మెషిన్ వర్క్ కూడా ఇష్టంగా కట్టుకుంటున్నారు కదా అందరూ. కొంతమందికే తెలుస్తుంది దీని వాల్యూ, అందుకని ఎక్కువ తెప్పించలేదు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది. వీట్ ఫ్లోర్ కలర్ కండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వైలెట్ కలర్ అన్నికంటే ఈ మిర్రర్స్ అన్ని వైలెట్ కలరు స్టిచ్ చేశారు. ఇది మాత్రం రాయల్ బ్లూ లాగే కనిపిస్తుంది. కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది. ఇది చూసారా వర్క్ మీకు సరే నాకు బాగా నచ్చినాయి అండి ఈ చీరలు. ఇవి సిల్క్ కోటానే కానీ వీటిలో మళ్ళీ టిష్యూ ఇచ్చారు. టిష్యూ వల్ల అందం ఇంకా డబల్ అయ్యిందన్నమాట. పార్టీ వేర్లా కనిపిస్తుంది. బర్త్డే పార్టీస్కే వాటికి మనం చక్కగా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇది పళ్ళు చూపిస్తున్నాను మీకు. చీర మొత్తం మనం స్కాలప్ బోర్డర్స్ అంటే చాలా ఇష్టంగా కట్టుకుంటాం కదా. వర్క్ ఈ చుట్టూ బోర్డర్లో కూడా డిజైన్ చేశారు. బాందిని ప్రింట్ తోటి దీని మీద కూడా మిర్రర్స్ డిజైన్ చేశారండి. ఇవి హ్యాండ్స్ వర్క్ వస్తాయి. హ్యాండ్కి మనం ఇలా ఈ బోర్డర్స్లో కూడా ఇలా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. దీనికి వర్క్ చూడడానికి ఒకలాగే కనిపిస్తుంది కదా, కానీ కాస్ట్ వేరియేషన్ చాలా ఉంటుందండి. ఇది 6000 పైనే పడుతుంది మనకి. ఇది కొంచెం 2000 లోపు వచ్చేస్తుందండి. ఈ వర్క్ చూడడానికి అలా హ్యాండ్ వర్క్కి మెషిన్ వర్క్కి అంత వేరియేషన్ ఉంటుంది. అందుకని నేను అంతలా చూపిస్తున్నాను. కోటాలో మంచి మంచి వెరైటీస్ ఉంటున్నాయండి. మనం కట్టుకోవడానికి ఇవి చాలా కంఫర్టబుల్, ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంటాయి. కొంచెం రిచ్ లుక్ వస్తూ ఉంటాయి కదా. తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్ అనేదంతా సంబంధం లేకుండా అవి లుక్. ఈ చీర లాస్ట్ వీడియోలో ఎక్కువ మంది అడిగారు. అది పీచ్ కలర్ అండి. ఇది పింక్ కలరే, ఇంకా డైరెక్ట్ పింక్ అండి. పింక్కి లక్స్ గ్రీన్ కాంబినేషన్లో పైన కింద సేమ్ బోర్డర్స్. శారీ అంతా ఫ్లవర్స్ బుట్టీస్ లాగా డిజైన్ చేశారు. పళ్ళు ఓన్లీ లైన్స్ ఇలా డిజైన్ చేశారు. బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చేస్తాయండి. ఇవి వితౌట్ బ్లౌజులు అసలు ఉండవండి. వితౌట్ బ్లౌజులు కూడా తెప్పిస్తున్నాను నేను. అవి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. సరదాగా ఒక 2 చీరలు తెప్పిస్తున్నాను, ఇంకా రాలేదు. ఇది చీర అంతా ఇలా వస్తుంది. ఈ చీరలు ఎక్కువ మంది అడిగారు, కానీ నా దగ్గర గంగా జమున బోర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను వాళ్ళకి సమాధానం సరిగా చెప్పలేదు. అందులోనే రెడ్ అండి, ఇది మిర్చి రెడ్కి సేమ్. మరి ఎందుకో అన్ని కలర్స్కి ఇదే కలర్ కాంబినేషన్. సీ గ్రీన్, లక్స్ గ్రీన్, మరి ఏదో ఒక లైట్ గ్రీన్ అండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది. పళ్ళు అంతా జస్ట్ కడ్డీలా కనిపిస్తుంది, కానీ లైట్ లైన్స్ అండి. చాలా లైట్ వెయిట్. చీర అంతా ఫ్లవర్స్ డిజైన్ చేశారు. నాకు బాగా రెడ్లు ఎక్కువ ఇష్టం అవుతున్నాయి కదా, మన అమ్మవారికి ఇష్టమని నాకు అలా ఇష్టం పెరిగిపోయింది తెలియకుండానే. నేను రెడ్, ఆరెంజ్ ఎక్కువ ఇష్టంగా కొనేస్తాను. ఆరెంజ్ ఎందుకో ఇష్టం
అమ్మకి ఇష్టమైన కలర్స్ అన్నీ నాకు ఇష్టం అంతే, ఇంకెందుకు అంటే ఈ చీర చాలా బాగుంది. ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఈ కాంబినేషన్లో. నలిపేస్తున్నానా, ఇంతే అలవాటు పడిపోయింది నలిపేయడానికి. నేర్చుకోవడానికి ట్రై చేయట్లేని మీరు రాదమ్మా కదా. ఇది పింక్ అండి, అసలు ఇవన్నీ ఏది అన్నీ కట్టేసుకోవచ్చు అనిపించేలా ఉన్నాయి, మటు పోటీలు పడిపోతున్నాయి. ఇది చుట్టూ అండి కలంకరీ క్లాత్ లాగా డిజైన్ చేసి ఇది స్టిచ్ చేశారండి. దీన్ని ఏమంటున్నారు, ఫేసింగ్ అంటే కొంచెం వెడల్పుగా వస్తున్నట్టున్నాయి. ఇది చాలా లైట్గా వేశారు. బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ ఇచ్చారు. ఇది పళ్ళు సైడ్ పైపింగ్ అండి. ఇది చీర అంతా ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్ డిజైన్ చేస్తూ చుట్టూ సారీ లైట్ వెయిట్ మంచి క్లాత్ అండి. ఈ వర్క్ అయితే ఇంక అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఇదిగో అంత మెషిన్ ఎంబ్రాయిడరీ, ఇంత వర్క్ మనం చేయించుకోవాలంటే అసలు ఎంత అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే రన్నింగ్లోనే ప్లెయిన్ ఇచ్చారండి, వీటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బోర్డర్లో మాత్రం మనం ఇది ఇచ్చారు. ఇంకా ఈ ఓన్లీ పైపింగ్ ఇచ్చారు, బ్లౌజ్కి మాత్రం ఎక్కడ డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చినట్టే తీసుకోవాలి. హ్యాండ్స్ వరకు మనకి వచ్చింది, చాలా నచ్చింది నాకు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కోటా శారీస్తో మీ ముందే సందడి చేస్తున్న మీ రాదమ్మా. అందులోనే ఇంకొక వెరైటీ అండి, ఇది కాటన్ కోటాస్ అండి. ఇవి ప్యూర్ కాటన్, ఇది ప్యూర్ కాటన్ మీద మళ్ళీ వర్క్ ఎంబ్రాయిడరీ అండి వర్క్. ఇది దీని బ్లౌజ్ సెపరేట్గా ఇచ్చారు కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను. సారీలో వర్క్ ఇవంతా స్టిచ్చెస్ ఎంబ్రాయిడరీ వర్క్ అటాచ్డ్ అండి. ప్రింటా లేదంటే థ్రెడ్ వర్క్ అని అడుగుతున్నారు కదా, వర్కేనండి. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు ఇది, కానీ ప్యూర్ కాటన్ మూలన ఇంత లైట్ వెయిట్లో ఇంత అందంగా ఉంది చీర. పళ్ళు అమ్మ కొంచెం వర్క్ ఎక్కువ ఇచ్చారు. శారీ మొత్తం ఇంక అసలు డైరెక్ట్ మనం ఫాల్ కుట్టించుకుని కట్టేసుకోవచ్చు అండి, ఎంత బాగా ఇచ్చారో చూసారా. ఇవన్నీ వీళ్ళే చేసేసి ఇస్తున్నారు, ఇంత తక్కువ ప్రైస్కి అంత వర్క్ చేసి ఇస్తున్నారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. స్కై బ్లూ అండి, స్కై బ్లూకి పింక్, వీళ్ళు పీచ్ పింక్ ఎక్కువ వాడుతున్నారు. అప్లిక్ వర్క్ లాగా కూడా ఇచ్చారండి, సేమ్ కలరు పింక్ కలరు అప్లిక్ వర్క్ క్లాత్లో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది, ప్యూర్ కాటన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ ఇలా పెట్టేసాను కదా, ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది మిక్స్డ్ సిల్క్ కాటన్ మిక్సింగ్ వెరైటీలో ఈ డిజైన్ నచ్చింది. ప్రింటింగ్ డిజిటల్ ప్రింట్ లాగా ఏం ప్రింటో నాకు తెలియలేదు, కానీ సరదాగా తీసుకున్నాను. ఎవరికైనా సిమెంట్ కలర్ మీద ఓన్లీ లోటస్లు డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ ఆల్మోస్ట్ కోటా శారీస్ లేనివి చెప్తాను మీకు. ఇది ప్లెయిన్ బ్లౌజ్, మనం లైనింగ్ రన్నింగ్లో కట్ చేసుకోవడమేనండి. ఇవన్నీ లేకపోతే చెప్తాను తప్పితే ఆల్మోస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇది తక్కువ కదా ప్రైస్, ఇంత అందంగా మనం డైలీ స్కూల్స్కి కానీ షాపింగ్ కానీ కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. ఇది ఆల్మోస్ట్ ప్రింట్ ఎలా ఉందంటే బాటిక్ ప్రింట్స్ ఉంటాయి కదా, అలా వచ్చింది. ప్యూర్ కాటన్, ప్యూర్ లైట్ వెయిట్, హ్యాండ్లూమ్. నేను కొంచెం అది చెప్పలేనేమో హ్యాండ్లూము పవర్లూము, కానీ ఇది నాకు ఆల్మోస్ట్ అయ్యో ఇదేంటి లోపల క్లాత్ పెట్టాడు, కంగారు పడ్డాను. సో పింక్, బ్లూ, రాయల్ బ్లూ, ఇవి ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా స్మూత్గా తేలిగ్గా ఉంటాయి కాబట్టి డైలీ ఇంట్లో చీరలు కట్టుకునే వాళ్ళు మనం ఫస్ట్ 2 times 1 time బయటకు కట్టేసుకోవచ్చు. ఎలాంటి చీర అయినా సరే, ఏ కాస్ట్దైనా సరే బయటకు కట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఇవి ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు నైటీలు మానేమంటున్నాం కదా, నైటీలు బదులు ఇలాంటి తక్కువ రేట్ చీరలు కొంటాం. ఇది చాలా బాగుంది. ఇంక మాటలు తక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ చీరలు. కోటా సారీస్ ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడు చూడలేదు. సో అందుకే ఇంత చక్కగా ఆనందంగా మేము ముందుకి ఎప్పుడు తీసుకొస్తానా అని ఎదురు చూసిన వీడియో కింద చెప్పొచ్చు మాట ఈ కోటా సారీస్ మాత్రం. ఇది పళ్ళు అండి, ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా చేసారు వర్క్ అంతాని.
వైలెట్ కలర్, లెవెండర్ కలర్ మీద లైట్ పింక్, చాలా అఫీషియల్ లుక్ లో ఉంది. వైట్ వాడారు కదా, డిఫరెంట్ గా అనిపిస్తాం ఇది. ఇందులో బ్లౌజ్ మనం రన్నింగ్ లో కట్ చేసుకోవడమే, ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు వీటికి. మరి దీనికి ఏమైనా డిజైన్ ఇచ్చారేమో నాకు తెలీదు, నేను ఓపెన్ చేయట్లేదు. అన్ని ఖచ్చితంగా బ్లౌజులు ఉంటాయండి, బ్లౌజులు ఉంటాయి. లేదు మీ ఈ ఇందులో ఉన్న బ్లౌజులు ఏమైనా మన దగ్గర ఇది కుట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను వేరే వేసుకోమని చెప్పను ఇవి, ఎందుకంటే కోటనే కదా, జరీ కోటనే కట్టేదాన్ని నేను ఎప్పుడు ఎక్కువ. కానీ ఇప్పుడు ఇవి చూస్తుంటే ఇది రస్ట్ కలర్ అండి, లేదంటే బ్రిక్ రెడ్ అనొచ్చేమో, కొంచెం లైట్ డార్క్ షేడ్స్ లో వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు ఇలా వచ్చింది సింపుల్ గా లైన్స్ ఇచ్చి, పైన కింద టూ లైన్స్ డిజైన్ చేసి, కింద టూ లైన్స్ లోని ఇలా బోర్డర్ డిజైన్ చేశారు. ఇది నేతలోనే వచ్చిందండి, వీవింగ్ లోనే ఈ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. జరీ గోల్డ్ జరీ అండి ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇది ఇంకొక చీర, ఇది సిల్క్ కాటన్ మిక్సింగ్ లో వచ్చింది. మిక్స్డ్ వెరైటీ. ఏం కలర్, సిమెంట్ కలర్ కి వైట్ తో డిజైన్ చేశారు. సారీ మొత్తం ఇలా ఉందండి. కిందంతా మనకి కాళ్ళ దగ్గర వచ్చి పార్ట్ వరకు వచ్చింది. పళ్ళు కొంచెం ఎక్కువగా ఇచ్చారు వర్క్. పళ్ళు అండి ఇదంతా మనం మార్పించుకోలేమో అండి డిజైన్స్. పళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కింద ఉండిపోతుంది చూడండి. ఇంత అందమైన వర్క్ కదా, మీకు చూపించిన చీరే మీ ముందు కట్టుకొచ్చాను. ఇది చూడండి ఎంత అందమైందో. ఇదంతా వెనుక్కుంటుంది, దాని బదులు మనకి ఇక్కడ వచ్చేలాగా మనం స్పెషల్ గా డిజైన్ చేయించుకోలేమో. లేకపోతే ఎవరికైనా ఐడియా ఇవ్వాలి మ్యానుఫ్యాక్చరర్స్ కి, ఎక్కడికో వెళ్ళి ఆలోచించేస్తున్నా మీరు అదమ్మా. నాకు ఎప్పుడు పెద్ద డౌట్, పళ్ళు అంటారు పళ్ళు ఎక్కడ కనిపిస్తుంది మనకి పళ్ళు. ఇప్పుడు పళ్ళులు స్టైలిష్ గా పెట్టుకుని డిజైన్ చేసుకుంటున్నారు కదా, అలా అయితే ఏమన్నా కనిపిస్తాయేమో చెప్పలేము. మనం రెగ్యులర్ గా సారీ వేర్ చేసుకునే ఇది ఇంతకు ముందు ఇచ్చాను కదా, ఎల్లో ఒకటి, సిమెంట్ కలర్ ఒకటి ఇచ్చాను, వైట్ ఒకటి. అందులో ఇది బిస్కెట్ కలర్ అండి, కాదు బిస్కెట్ కలర్, లైట్ లెమన్ ఎల్లో క్రీమ్ కలర్ లాగా. క్రీమ్ కూడా కాదు, బిస్కెట్ లోనే డార్క్ కలర్ వచ్చింది కొంచెం, దాని మీద మళ్ళీ పింక్ తో కదా, బాగుందండి. ఇవి 1000 బిలో కదా, చాలా అందంగా ఉంటున్నాయి ఇవి. ఇవి వాష్ చేసినా కూడా ఏం అవ్వవండి, రెగ్యులర్ వాష్. బట్ ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఐరన్ చేయకుండా ఏ చీర కట్టుకోలేనట్టు అయిపోయింది కదా. చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. వర్క్ కూడా కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది. అన్ని కోటనే రెండు చూపించేస్తాను మీకు సరదాగా, ఎవరికైనా నచ్చితే తీసుకుందరు. కానీ ఇది పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. పింక్ ఇలా ఎంబ్రాయిడరీ అండి, ఇదంతా మెషిన్ తోటి చేసింది. మిక్స్డ్ ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ సిల్క్ కాదు, మిక్స్డ్ వెరైటీ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా కాంబినేషన్స్ అసలు కళ్ళు చెదిరిలా ఉన్నాయి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొకటి, ఇది మనం బెనారస్ కోట ఇచ్చానని లాస్ట్ టైం చెప్పాను కదా, అందులోనే ఈ మొన్న లాస్ట్ టైం చూపించింది మొత్తం అంతా రెడ్. ఇది మాత్రం పింక్ గ్రీన్ కాంబినేషన్స్ యూజ్ చేశారు. ఈ డిజైన్ లో డిఫరెంట్ గా అనిపించింది నాకు, అందుకని తీసుకోవడం జరిగింది. పైన కింద సేమ్ బోర్డర్స్, పళ్ళు బ్లౌజు రిచ్ గా ఇచ్చారు. కోట అండి ఇది, సిల్క్, ప్యూర్ సిల్క్ కాదు, ప్యూర్ కాటన్ కాదు. చిన్న చిన్న పార్టీలకి స్కూల్లో ఇప్పుడు ఫంక్షన్స్ అవి అవుతున్నాయి కదా, పేరెంట్స్ మీటింగ్స్ అన్ని అలా అవుతున్న వాటికి మనం కట్టుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఇది, ప్రైస్ రీజనబుల్ గా అనిపించింది. ఇంక ఇది ప్యూర్ కాటన్. ఇది మొన్న ఇచ్చిన వాటిలో కొంచెం డిఫరెంట్ బోర్డర్స్ వచ్చినాయి, కడ్డీలాగా ఇచ్చేయకుండా చిన్నపిల్లలు కూడా కట్టేసుకోవచ్చు. కడ్డీ బోర్డర్స్ అయితే కొంచెం పెద్దవాళ్ళం కట్టుకోలేమో అన్నట్టు ఉంటుంది. ఇది పైన చూసారా అసలు ఎంత బాగా చేస్తున్నారో చూడండి, చంద్రకాంత్ కలర్ షైనింగ్ లేకుండా ఎలా ఉంటుందో ఆ కలర్ అండి. పైన బోర్డరు, శారీ అంతా గోల్డ్ బుట్టీస్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి. బ్లౌజు
రన్నింగ్లో కట్ చేసుకోవాలి. చూపిస్తే బాగుండు కానీ ఇవి ఓపెన్ చేస్తే మొత్తంగా మారిపోతున్నాయి, మడతలు అసలు రావట్లేదు. సో ఇది సారీ మొత్తం ఇలా వస్తుందండి. కింద బోర్డర్ పెద్దది వచ్చి పైన బోర్డర్ చిన్నది వచ్చి పళ్ళు ఏమో కొంచెం రిచ్గా ఇచ్చారు. నేను బ్లౌజ్ ఎతుకుతున్నాను, మీతో మాట్లాడేస్తూనే బ్లౌజ్ ఎతికేస్తున్నాను అనమాట. ఎక్కడుందో కనిపించలేదు. సరే, ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఇంకంతకు మించి నేను చూపించడానికి నాకు రావట్లేదు. ఇది చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది వైట్, పైన కింద సేమ్. ఇది కాదు, ఇది ఇంకా బాగుంది. వైట్కి ప్యూర్ మిల్క్ వైట్ కాదు, క్రీమ్ కలర్ అండి, పాలమీగడ కలర్ వస్తుంది. దానికి పింక్ ఆరెంజ్ శారీ మొత్తం గంగా జమున బోర్డర్స్, సిల్క్ కోట అండి ఇది. సో బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ వేసుకుని కుట్టించుకోవచ్చు. ఈ మీకు ఎవరికి వెళ్ళకపోతే అమ్మకి కట్టచ్చు, బాగుంటాయి కదా రెండు రెండు బోర్డర్స్ అని కూడా నేను కొంతవరకు నా సెలెక్షన్ అమ్మని దృష్టిలో పెట్టుకుని కూడా ఉంటుందండి. బోర్డర్స్వి బాగుంటాయి కదా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. శారీ మొత్తం చూపించట్లేదా సరిగా? ఇలా వచ్చింది కాంబినేషన్. ఏంటో చీరలు రాని వాళ్ళందరూ చీరలు వేసుకుని తయారైపోతున్నారంటది ఎవరో ఒకరు. నేనే అనేసాను, ఎవరికి ఛాన్స్ ఇవ్వడానికి మనల్ని మనమే అనేసుకుందాం. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్గా. బ్లూ కలర్ అండి. లాస్ట్ టైం ఇచ్చిన వాటిలోనే ఒక 2 కలర్స్ ఉండిపోయినాయి, నేను చూసుకోలేదు. ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చాను. ఇది చక్కటి బ్లూ, మాకు యూనిఫామ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు యూనిఫామ్స్ అన్నీ మారిపోయినాయి. నేవీ బ్లూ అంటారేమో మరి దీన్ని. ఈ బ్లూకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కూడా యూస్ చేస్తూ డిజైన్ చేశారు. నేతలో వచ్చినాయి అండి ఇవన్నీ. లైట్ వెయిట్, చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. ఇందులోనే ఇంకొక కలర్, ఆల్రెడీ 3 కలర్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. ఈ 2 కలర్స్ ఉంటే తీసుకొచ్చేసాను. నేను సరిగా సర్దట్లేదు, అక్కడ ఇక్కడ చూసేసి దానిపైన ఇంకొక ఎవరైనా అడిగిన చీరలు మేము పెట్టేసుకుని అలా చేయటం వల్ల అన్నీ ఒకేసారి చూపించలేకపోయాను. ఇదిగో ఇది ఆరెంజ్ కలర్, పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్, మధ్యలో సిల్వర్ గోల్డ్ కలిపి ఫ్లవర్స్ ని బొకేస్ లాగా బంచెస్ లాగా డిజైన్, సింగిల్ ఫ్లవరే ఫ్లవర్స్ లీవ్స్ తో డిజైన్ చేశారు. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఈ 2 కలర్స్ లో ఎవరికైనా ఏదైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులోనే చిన్న చిన్న ప్యూర్ కాటన్, ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ స్మూత్ లైట్ వెయిట్ అండి చీరలు. అంతకు మించి ప్యూర్ జరీ కాదు, ప్యూర్ అని వచ్చేసింది కానీ ప్యూర్ జరీ కాదు. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పనులు పని 2 జరీ కోటలు కూడా చూపించేద్దామని వెళ్తున్నాయా రాదమ్మా అని మాత్రం అడగండి. రాధమ్మకి ఇష్టమైన కలర్స్, రాధమ్మకి ఇష్టమైన క్లాత్లు. ఇప్పుడు ఇందులో మిక్సింగ్ వెరైటీ అని చెప్పాను కదా, ప్యూర్, ఇది ప్యూర్ కాటన్, ఇందులో ఇది ప్యూర్ కాటన్, ఇది మిక్సింగ్ వెరైటీ వచ్చింది కదా, అలాగా ఇది మిక్సింగ్ వెరైటీ వచ్చిందండి. ఎందుకంటే ఇది వరకు అయితే ప్యూర్ కాటన్స్ వేసేవాళ్ళం, ఇప్పుడు కష్టం అవుతుంది, నేతలు చీరకి ఎక్కువ టైం పట్టేస్తుందని జరీకోటలు ఇప్పుడు ఆల్ ఓవర్ ఎక్కడ జరీకోట వెళ్ళినా ఇలాగే వస్తున్నాయి మేడం. కొంచెం సిల్క్ 90% కాటన్, 10% సిల్క్ మిక్స్ అవుతుందని చెప్పారు. సో నాకు ఈ చీర కాంబినేషన్ నేను కట్టినట్టుంది, నా దగ్గర ఉన్నట్టుంది, మర్చిపోయి కొనుక్కున్నాను. నిజాలు చెప్పేస్తున్నారు. చీర అంతా ఇలా వచ్చిందండి. ఇంక అసలు చూడ్డానికి ఇంకా దీన్ని ఏం లేదు, ఆప్షన్ ఏం లేదు. నచ్చిందా డబ్బులు పెట్టగలవా, కొనుక్కొని కట్టేసుకోవడం అంతే. ఇదిగో బ్లౌజ్, ఇదన్నమాట సంగతి. ఇంక ఇది చూపించడానికి కూడా ఏం లేదు. చీర అంతా ఇంతే. ఇలాగా వీళ్ళు వేరే కలర్స్ ని మధ్య మధ్యలో నేతలు నేస్తారు కదా, చాలా కష్టం అంటండి. ఇది పళ్ళు అండి, జనరల్ గా ఇవి ఇలాగే వస్తాయి ఇంక చూడ్డానికి కూడా ఇవి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది 30,000 దాటి ఉంటుంది అని, 30,000 32,000 అలా ఉంటుంది అనుకుంటున్నాను, గుర్తులేదు నాకు. ఒకవేళ ఏమైనా నేను తక్కువ చెప్పినా కూడా మెన్షన్ చేసేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ తెప్పిస్తాను కదా, అందుకని పర్టికులర్గా గుర్తుంచుకోలేకపోతున్నాను. ఇవి 13,000 12,000 దగ్గర నుంచి మినిమం ఈ జరీతోటి మొదలవుతాయండి. సో ఇదొక చీర. ఇంకొకటి ఆనియన్ పింక్ అనొచ్చు ఇది, లేదంటే పింక్ అని డైరెక్ట్గా చెప్పేసాము. పింక్కి కాంబినేషన్ ఆరెంజ్ ఇచ్చారు, చాలా బాగున్నాయి ఇవి కూడా.
ఇంకా కోటాలోనే అండి నేను అమ్మకి తీసాను, ప్యూర్ కాటన్ వచ్చిందండి, ప్యూర్ జరీ కోట, ప్యూర్ హ్యాండ్లూమ్. అవి కూడా మనకి 15,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా ఇవి కొంచెం మిక్స్ వస్తున్నాయి కదా, మిక్స్ రావట్లేదు కానీ అంతంత ప్రైసెస్. ఇవైతే కొంచెం అలవాటు అయిపోయిన మూలనే నేను ఆలోచించకుండా తెప్పిస్తున్నాను, కానీ అవి ధైర్యం సరిపోవట్లేదు. ఫస్ట్ టైం కదా, ఒకటే తెప్పించి అమ్మవారి దగ్గర పెట్టేశాను. అమ్మకి కట్టిన తర్వాత వీలైతే ఫోటో పెడతాను, లేకపోతే మీ ముందుకు తీసుకొస్తాను కదా, అప్పుడు అందులో చూసుకుందరు. కానీ ఇది ఆనియన్ పింక్ కాదు, బేబీ పింక్ అనొచ్చు. బేబీ పింక్కి ఆరెంజ్ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు ఏమో జస్ట్ ఇలా ఉందండి. లైన్స్తో పాటు కొంచెం డిజైన్ కూడా చేశారు, అందుకనే ప్రైస్ కొంచెం ఎక్కువ. ఈ డిజైన్ మనకి జరీ జరీ కంటే కూడా ఇలా మధ్యలో డిజైన్ నేతలో వచ్చినప్పుడు కొంచెం ఇంకా ప్రైస్ ఎక్కువ పడిపోతుందండి. ఒక్కొక్కసారి జరీ అంతా ఉన్నా కూడా తక్కువ పడి ఇలా వర్క్ వచ్చినప్పుడు ఎక్కువ పడుతుంది. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. సో ఇవి ఎక్కువ కట్టుకునే వాళ్ళకి తెలిస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఇంత ప్రైసా కాటన్ చీరలు అనుకుంటారు కదా. ఇదిగో మన దగ్గర 2-3 వేల దగ్గర, ఇగో 1000 రూపాయల దగ్గర చీరల దగ్గర నుంచి 20,000, 30,000, 40,000 నేనే వేసేస్తున్నాను. ఎవరో వేస్తారు, నేను వేయను అనుకుంటున్నాను, నేనే వేసేస్తున్నాను. సో ఇవే కొంచెం కాటన్ చీరలతో మేము ముందు కోటా కాటన్ చీరలతో కాదు, కోటా శారీస్తో మేము ముందుకు వచ్చి సెలవు తీసుకుంటున్నాం. మీరు రాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.